రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో రేపు విజయ్ సర్కార్ కొలువు తీరబోతోంది. దీనికి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం ఉండనుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ నెల 13 లోపు కూడా బలాన్ని నిరూపించుకోవాలంటూ కూడా ఆదేశించారు గవర్నర్. ఇక టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతినిచ్చారు. ఓకే రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ఎటకేలకైతే ఒక టెన్షన్ వాతావరణానికి అయితే స్వస్తి పలికినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే టీవీకే సర్కార్ ఏర్పడబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే రేపు తమిళనాడు కొత్త సర్కారు అయితే ప్రారంభం కాబోతుందని చెప్పుకుంటే ముఖ్యంగా ఎన్నో అడ్డంకులతో తొలగిపోయి ఇప్పటికీ టీవీకే సర్కార్ కు సంబంధించి రేపు ప్రమాణ స్వీకారానికి పూర్తిగా గవర్నర్ అయితే ఆమోదం తెలిపిన పరిస్థితి. మొదట గవర్నర్ ని కలిసిన నేపథ్యంలో టీవీకే సంబంధించినటువంటి నాయకులు ఏదైతే 1:40 పాటు గవర్నర్ తో చర్చించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే దానికి సంబంధించి 120 మందికి సంబంధించినటువంటి సిగ్నేచర్లకు సంబంధించి కావచ్చు, ఆ పత్రాలను పూర్తి స్థాయిలో ఆయనకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత పూర్తిగా ఆయన దగ్గర నుంచి పూర్తి స్థాయి రిటర్న్ గా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాతే విజయ్ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూడొచ్చు. ముఖ్యంగా అన్ని రాజకీయ నాటకీయంగా సాగిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇటువంటి తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా రేపు ఆయన షెడ్యూల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో గవర్నర్ దగ్గర ఉన్నటువంటి అధికారులతో పూర్తి స్థాయిగా ఆయన తీసుకొని వచ్చిన తర్వాతే దీనికి సంబంధించి పూర్తిగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే రేపు ఆయన మొదట మధ్యాహ్నం 3 గంటల 15 ముహూర్తం అని చెప్పి అక్కడ గవర్నర్ ని కోరారు. గవర్నర్ అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కావచ్చు, మరోవైపు డీజీపీ ఇదే విషయం అడగగా ఆయన అయితే డీజీపీ ఒకటే కోరారు. ముఖ్యంగా రేపు చెన్నై ఇటు లక్నో సూపర్ జైంట్స్ కి సంబంధించినటువంటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 ఉంది. అందువల్ల అటు ఈ జపాన్ స్టేడియం ఇటు సంబంధించి కూడా వారి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగిందా? దీనికి సంబంధించి అధికారికంగా వారు తెలియజేయడం జరిగిందా? మొత్తం మీద రూట్ అయితే క్లియర్ గా ఉందా ఇటు సీఎం కి విజయ్ కి సంబంధించి? అంటే సరే, మొత్తం చెప్తున్నాగా ముఖ్యంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో మద్దతు పూర్తిగా లభించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అన్ని ఆయనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా అందించారు. ముఖ్యంగా ఆయనతో పాటు సిపిఐ కావచ్చు, సిపిఎం కు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆయనతో వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు ఉదయం 10 గంటలకి మొదట విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 మంది ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో 3 రోజుల లోపు అంటే 13వ తేదీలోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని చెప్పేసి గవర్నర్ అయితే తెలిపారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఐఎంఎల్ కావచ్చు, మరోవైపు వీపీకే సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. ఖచ్చితంగా 120 పైనే మద్దతు ఉందని చెప్పేసి అక్కడ విజయ్ తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు టీవీకే నేతలు మాత్రం మరో విధంగా చెప్తున్నారు. మాకు ఇంకో 10 సీట్లు అదనంగానే మాకు సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా ఏఐడిఎంకే కావచ్చు, మరో డిఎంకే సంబంధించి కావచ్చు, ఎవరైనా సరే మాకు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీలో బల నిరూపణ భారీగా ఉండబోతోందని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న నేపథ్యంలో ఇప్పటికే చెన్నై అంతా సంబరాలు అంబరాన్ని ఉంటాయని చెప్పొచ్చు. రేపు ఉదయం 10 గంటలకి ఈ సర్కారు సంబంధించి కొత్త సర్కారు ఏదైతే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే అధికార వర్గాలు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ మ్యాచ్ ఉండడంతో ఉదయానికి మార్చిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు అభిమానులు కావచ్చు, మరోవైపు భారీ స్థాయిలో అక్కడికి కార్యకర్తలు భారీగా వచ్చే నేపథ్యంలో దానికి సంబంధించి చకచక పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంతవరకు వాస్తవం? రైట్, థ్యాంక్ యూ సునీల్.